హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఉప్మాతో బోండా ప్రిపేర్ చేసుకుందాము. మనం ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఉప్మా ఎక్కువగా మిగిలిపోతే ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఉప్మాతో బోండా ప్రిపేర్ చేసుకోండి. సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మరి ముందుగా బోండా ప్రిపేర్ చేసుకోవడానికి ఉప్మా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మాని కొంచెం కొంచెంగా తీసేసుకుంటూ చిన్న చిన్న సైజు రౌండ్ బాల్ షేప్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉప్మా బాల్స్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి కలిపేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూను బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/4 టేబుల్ స్పూను కుకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ కారము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఉప్మాలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగా వేసేసుకోవాలి. వేసుకున్నాక ముందుగా పొడిపిండిని కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె వేసేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత పిండిలో కలిసేటట్టుగా ముందుగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని మనము దోశ పిండి కన్నా కొంచెం లూజ్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బోండా వేసేసుకోవడానికి ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉప్మా బాల్ ఉంది కదా, దాన్ని పిండిలోకి వేసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్ తోటి పిండినంతా కోట్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూరా కోట్ చేసేసుకున్న తర్వాతనే మనం ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే చేత్తో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే బోండా వేసేసుకోవడానికి స్టవ్ పైన ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క ఉప్మా బాల్ని పిండిలోకి వేసేసుకొని పిండిని మంచిగా కోట్ అయిన తర్వాత తీసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒకవైపు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాతనే ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి. మనం ఫ్రై అవ్వక ముందు కనుక తిప్పేసుకుంటే మనకి బోండా అనేది ఉప్మా బయటికి లీక్ అయిపోయి మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఒకవైపు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని ఈ వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. అంతేనండి, ఫైనల్గా మనకి ఉప్మా బోండా రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బోండాలని వేడివేడిగా ఉన్నప్పుడు అల్లం చట్నీ, పల్లీ చట్నీ కాంబినేషన్లో తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మనము ఇంట్లో ఎప్పుడైనా టైం లేనప్పుడు ఫంక్షన్స్ అయినా సరే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఉప్మా అయితే చేసేసుకుంటాము. కానీ అలా ఉప్మా ప్రిపేర్ చేసినప్పుడు మనకు ఎక్కువగా మిగిలిపోయింది అనుకోండి, వేస్ట్ చేయకుండా ఈవినింగ్ టైంలో ఈ విధంగా బోండాలు ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఉప్మాతో బోండా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.